మనిషికి మార్పు లేనప్పుడు జ్ఞానప్పుడు దేవుడే ఏం చేయలేదు. మనం బాగుపరచవలసిన దేవుడు ఇచ్చిన ప్రతి సమయాన్ని అనుకూలపరచుకోవాల్సిన అవసరం మనపైనే ఉంది. మనము ఎలా వినియోగించుకుంటున్నామో, వాక్యాన్ని ఏ విధంగా తీసుకుంటున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తే ఆయన ఎదుట నిర్దోషంగా తీర్చబడతాము అనేది మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి అవ్వదు, మనం తీసుకున్న అనుకూలతను బట్టి ఎవరు, మనం ఆలోచిస్తున్న విధానం అంతకంటే సహకరించదు. సరే కదా, మనం తీసుకెళ్ళి సుడిగుండంలో పడేస్తుంది. ఆ సుడిగుండం ఎలాంటిది అంటే తిరిగి రాజాలనేది, మళ్ళీ ప్రతిమలాడితే దక్కనిది, అరిచి గీపెట్టి లేదంటే ఒక్క ఛాన్స్ అని అడిగినా కూడా ఏమాత్రము దయచూపనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. కనుక సమయము సద్వినియోగం చేసుకోమన్న దేవుని మాటను మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. 9వ అధ్యాయము 10వ వచనం. ఉన్నవాడైన దేవుని కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మూఢభక్తి కాదు, మతం కాదు, లేదంటే నీ పూజ కార్యక్రమాలకు ఒక శాంపిల్ ఆఫ్ ది థింగ్ కూడా కాదు. జ్ఞానం అండి. అదేంటి, ఐఏఎస్ ఐపీఎస్ చదివితే కదా జ్ఞానం వచ్చేది? మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్లో చేస్తే రాదా? ఖచ్చితంగా రాదు, మూర్ఖత్వం దొరుకుతుంది. సైన్స్ లేకపోతే సిఏ చదివో లేకపోతే చార్టెడ్ అకౌంటింగ్ చేసో ప్రపంచంలోని అతి తెలివివంతుడిని నేను తెలివైన దానిని అనిపించుకుంటే జ్ఞానం రాదా? నేను జాగ్రత్తగా నా మాటలు కనుక ఆలోచిస్తే తప్ప అర్థం కావు. అందుకే బైబిల్ కూడా చెప్పింది, మీరు వినువారు మాత్రమే అంటే అక్కడతోనే తప్పించిపోకండి. ఏం చెప్తుందో ఎలా చెప్తుందో మీరు జాగ్రత్తగా గమనించుకోండి, మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు అంటది బైబిల్. భయభక్తులు కలిగి ఉండటం మతాల్లో అయితే మూర్ఖత్వమే. భయభక్తులు కలిగి ఉండటం నిజ దేవుడు ఎందుకు చూపిస్తే అది జ్ఞానం. బైబిల్ ఎంత బాగా చెప్పింది. మీకు జ్ఞానం కావాలి, మీకు వివేచన కావాలి అంటే బయట చూపిస్తున్న విధి విధానాల్లో దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీకు ఏం దొరకదు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఇలా చేయమన్నాడు అలా చేయమన్నాడు అని ఒక అంధభక్తుడు చెప్పినా, లేదంటే నాలాగా ఇన్ ద సెన్స్ బయట భక్తులము అనిపించుకుంటున్న వాడు చెప్పినా, ఇదిగో ఇంత దూరం చెప్పలేకుండా వెళ్తే, ఆ కొండ దగ్గరికి వెళ్తే, లేదా ఈ మెట్టు దగ్గరికి వెళ్తే, లేదంటే ఈ గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్తే అని మూఢ భక్తిని చూపించటం జ్ఞానం అవ్వదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుడు, ఈ దేవుడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఇది ఏ దేవుడు అనబడిన వారికి లేదు, రాదు, ఉండదు కూడా. ఇది ఒక్క దేవాది దేవునికి ఉన్న క్వాలిఫికేషన్. అదే పరిశుద్ధ దేవుడు. ఆయన గూర్చిన తెలివి ఉండాలి. ఎలాగైనా పూజించేత్తలేగా, ఒక 10 రూపాయలు ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, కోట్ల రూపాయలు ఇచ్చిన నువ్వు ఈ దేవుణ్ణి సంతోషపరచలేవు. మరి ఎలా సంతోషపరచవచ్చు? పరిశుద్ధంగా ఉంటే చాలు. పరిశుద్ధంగా ఉండటం అంటే అబద్ధం ఆడగలరు, దొంగతనం చేయగలరు, వ్యభిచారం చేయగలరు. ఇది ప్రైమరీ థింగ్స్. పోను ఎలా వెళ్ళాలంటే నీ భక్తి అసలు వ్యభిచారం గురించి ఆలోచించడం కూడా తప్పు. ఆలోచిస్తుంది అంటే నీ కన్ను పీకిస్తావు. ఇది జ్ఞానం అన్నది లోకం. అంటే కన్ను చూస్తుంది, వ్యామోహము మోహపు చూపులు ఉన్నాయి అంటే నీ కన్నే లేదనుకో, ఇది భక్తి. అందుకే అంటున్నాడు పరిశుద్ధ దేవుని గూర్చి తెలివి వివేచన దీనికి బేస్ అయి ఉంటాయి. నువ్వు పరిశుద్ధ దేవుని పూజించాలంటే ఇవి ఉండాలి.
అది క్వాలిఫికేషన్. ఒక గుడికి వెళ్తే నీకు బ్లెస్సింగ్ వస్తుంది అంటే అది మూఢభక్తి నిజంగా. ఒక మన పరిశుద్ధ దేవుని గురించి వివేచన నీకుంటే, ఇంకోటి ఏమంటున్నాడు, తెలివి నీకుంటే, ఈ బేస్ మీద తెలివి వివేచన అనే బేస్ మీద నువ్వు ఆయన వర్షిప్ చేస్తే, ఐ మీన్ ఆరాధన చేస్తే, నువ్వు జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలు. ఇదే అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 6వ వచనంలో ఇక జ్ఞానము లేని వారై ఉండొద్దు. మీరు ఈ దేవుణ్ణి కనుక నమ్ముకుంటే, ఈ భగవంతుని కనుక నువ్వు పూజ చెయ్యాలి అనుకుంటే, ఆరాధన చెయ్యాలి అంటే, ఈ పరిశుద్ధ దేవుని యొక్క కెపాసిటీ కనుక నువ్వు తెలుసుకొని ఉంటే, నువ్వు ఇక జ్ఞానం లేకుండా ఉండమాకు. ఎక్కడైనా తెలివి తక్కువగా ఉన్నావు అని నువ్వు ఎవరితో చెప్పించుకోకూడదు. ఏ విషయానికైనా వీళ్ళేంటి ఇంత తెలివిగా వివేకంగా ఉన్నారు అనేటువంటి వేలకు నువ్వు రావాలి. అందుకే అంటున్నాడు, జ్ఞానం లేని వారై ఉండగా బ్రతకుడి, తెలివి కలుగజేసే మార్గం ఇది. క్రైస్తవం అనేది ఏంటట, తెలివి కలుగ చేసే మార్గం. అదే స్కూల్కి వెళ్తే రాదా? ఖచ్చితంగా రాదు. డిగ్రీ తెచ్చుకుంటే రాదు. బైబిల్ చెప్పింది, ఒక తెలివి లేనివాడు, అక్షర జ్ఞానం లేని వాడికి బైబిల్ ఇస్తే నాకు అక్షరమే రాదు కదా నాయన, నేనేం చెప్పను అంటాడు. అదే జ్ఞానం మొత్తం తెలిసి అక్షర జ్ఞానం తెలిసిన వాడికి ఇస్తే, దీనిలో లాజికల్ వే ఆఫ్ ఈ ప్రజెంటేషన్ ఉంది, నేను ఎలా వివరించను అంటాడు. కానీ ఒక పరిశుద్ధాత్మ సహాయం కలిగిన వాడే తెలివైన మార్గాన్ని ఎంచుకుంటాడు. అందుకే అంటున్నాడు, తెలివి కలగజేసే మార్గంలో చక్కగా నడవండి. కానీ చక్కగా నడుస్తారండి. ఒక రోజు వస్తే ఒక రోజు స్కూల్లో ఊరుకుంటారా, కాలేజ్లో ఊరుకుంటారా? అటెండెన్స్ ఎంత ఉండాలంటే మామూలుగా కాలేజ్ స్కూల్కి 70%. మీ లెక్కలు తీయమంటారా అని పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఇదిగో పాస్టర్ గారు మీరు ఇట్లా అడిగారంటే మేము మానేస్తాం. అలా ఎన్ని గుళ్ళు మారగలరు, ఎన్ని చర్చిలు మారగలరు, ఎంత మందిని మీరు తప్పించుకొని మీరు వెళ్ళగలరు? అసలు దేవుని గురించిన సిచ్యువేషన్ ని మార్చుకోవడం, దేవుని గురించిన సన్నిధిని స్కిప్ చేయడం మీకు ఎంత హృదయం కఠినమైపోతే తప్ప మీరు మానేస్తారు. అందుకే బైబిల్ చెప్తుంది, తెలివినిచ్చే చక్కనైన మార్గం. అర్థమవుతుందా? క్రైస్తవం అంటే వచ్చి వెళ్ళిపోయే మార్గం కాదు. వెళ్ళొచ్చాం అక్క నిద్ర వచ్చిందంటే కుదరదు దేవుని దగ్గర. ఈ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి అంటే చెప్పబడుతుంది దేవుని మాట. తెలివి కలగజేసే చక్కని మార్గంలో మీరు ఉండండి అంటాడు. 4వ వచనంలో అంటాడు, ఒరే జ్ఞానం లేనివాడా, వాళ్ళకి కూడా ఉంటున్నాడు, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి జ్ఞానము ఎవరి సొత్తు? క్రీస్తు సొత్తు. క్రీస్తు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఆ వాక్యము జ్ఞానం లేని వాడితో చెప్తున్నాడట, నీకు జ్ఞానం లేదు కాబట్టి నువ్వు ఇక్కడికి రా, అందుకే ప్రకటన జరుగుతుంది. ఇది సరైన మార్గం, తెలివినిచ్చే మార్గం, వివేచనిచ్చే మార్గం, పరిశుద్ధ దేవునిని ఆరాధించే మార్గం. దీన్ని అసలు నువ్వు వదిలిపెట్టుకోకూడదు. నీ జీవిత కాలంలో నువ్వు చేయవలసిన అసలైన పని ఇది. ఈ మార్గాన్ని ఎలా వదులుకుంటున్నాను? నువ్వు వదులుకోవటం కాదు, నీ ఫ్యామిలీ మొత్తం వదిలేస్తుంది ఏంటి? నీకు ఎలా ప్రెసెంట్ అవుతుంది లైఫ్ అసలు? కానీ నువ్వు అనుకుంటున్నావు లోకంలోకి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని వస్తే నేను ఈజీగా బతికేయచ్చు అనుకుంటున్నావు. నాశనమైపోయే సువర్ణము అని ఒక మాట విన్నారా మొన్న? అదే మార్నింగ్, బంగారమే నాశనం అయిపోతుంది అంటే డబ్బు ఏం పడుతుందట? చదలు పడుతుంది. మీ సంపాదన ఎక్కడ పెట్టుకోమన్నాడు దేవుడు? పరలోకంలో. కానీ ఎవ్వరు దీన్ని కౌంట్ చేయట్లా. అందుకనే ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 31వ వచనం. 25వ అధ్యాయము 31వ వచనం. భూమి అంత్యముల వరకు ఏం వినబడుతుందట? ఎక్కడ చూసినా సందడిగా ఉన్నట్టండి. ప్రపంచం మొత్తం సందడి లేని ఇల్లు లేదు, సందడి లేని వీధి లేదు, సందడి లేని రాష్ట్రాలు, దేశాలు, పూజల పేరుతో, వ్రతాల పేరుతో, పండుగల పేరుతో అసలు ఏ విషయామైనా పండగ చేసే స్థితికి వెళ్ళిపోయారు మనుషులు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించకపోగా
వెళ్ళిపోతున్నారు. మొత్తం భూమి మొదల నుంచి చివరి వరకు సందడి వినపడుతుంది. కానీ ఉన్నవాడైన దేవుడు, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యెహోవా అనగానే ఉన్నవాడు. దేవుడైన ఆ ప్రొజెక్టింగ్ పర్సనాలిటీ మీకు ఎలా ఉన్నాడు అంటే, మీరు ఎప్పుడు ఉన్నారనుకున్నాడో అప్పటికంటే ఉన్నవాడు. ఆ ఉన్నవాడైన దేవుడు జనములతో గొడవ పెట్టుకున్నాడంట. మీకు ఇది అర్థమవుతుందా? దేవుడు అంటే రక్షించేవాడు, దేవుడు అంటే శాంతమూర్తి, దేవుడు అంటే ప్రేమామయుడు, దేవుడు అంటే కరుణామయుడు. ఇవి నేర్పించింది సంఘంలో కొంత వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే ఇది. కానీ ఇక్కడ జనములతో వ్యాజ్యమాడుతున్నాడు. శరీరాన్ని ఎవరైతే ధరించుకొని వచ్చారో వారందరితో ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గానికి అప్పగించేశాడు అని 32లో అంటున్నాడు. సైన్యములకు అధిపతి అయిన ఉన్నవాడైన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనంకి కంటామినేషన్ అంటారు. ఏమంటారు తెలుగులో కంటామినేషన్? అంటు వ్యాధి, అంటులు. ఒకరిని చూసి ఒకరు మారకపోగా ఇంకొకరిని చూసి ఇంకొకరు మరింత మూర్ఖంగా తయారవుతున్నారు. అందుకే బైబిల్ అంటుంది, జనము నుండి జనముకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలుదేరి ఉన్నది. ఎందుకని? పండగ వాతావరణం నీ జీవితంలో. పండగ ప్రతిరోజు పండగే, కలిసుంటే పండగ, మెలిసుంటే పండగ. అదే పండగ లేదే జీవితం గడవట్లా. కానీ మనిషి దేవుడు లేదే నా జీవితంలో ఏది లేదని ఆలోచన లేక దేవుని వైపు కృతజ్ఞతగా ఉండకుండా మీ ఇష్టానుసారంగా మీకు ఏది అనుకూలమో, మీకు మనసుకి మీ హృదయానికి ఏది ఆనందం అనిపిస్తుందో దాని మీదే దృష్టి నిలిపి దేవుడు ఏం చెప్పాడు, నన్ను ఏం చేయమన్నాడు అనేటువంటి అవగాహన, వివేచన, తెలివి లేకుండా అంధ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ అసలు దేవుడిని తెలుసుకుంటే, మన నిజ దేవుడిని పిల్లలు పట్టుకొని మీ నిజమైన దేవుడిని తెలుసుకుంటే ఇది చక్కనైన మార్గం. ఏ మార్గం ఇది? చక్కనైన మార్గం, పైగా తెలివినిచ్చే మార్గమైన దీనిని మనుషులందరి ఎదుట ఎగతాళి చేసేటువంటి ఘోరమైన పద్ధతులను కల్పించుకొని మీ జీవితాలలో మీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే దేవుడు శరీరులందరితో గొడవ పడుతున్నాడు. అది ఏ రూపంలో వచ్చిందయ్యా అంటే 32 లాస్ట్ లో అంటున్నాడు, కీడు జనముకి కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను ఎందుకు వచ్చింది? వాతావరణంలో అప్పపేట ప్రభావం. అంతే కదా? అంతేనా? మన బలహీనతలు కాదంటారా? లోకం అనుకోవచ్చు బంగాళాఖాతంలో వాయుగుండం అంతే అంటది. నీకు తెలివి ఉండాలి కదా, నీకు వివేచన ఉండాలి కదా. ఎందుకు ఇలా వాతావరణం? నిన్నటి వరకు తుఫాన్ అంటే 10 రోజుల వరకు చలి తగ్గేదా? డే ఆఫ్టర్ మనకి ఎందుకని ఇంత సఫికేషన్ వస్తుంది? ఆలోచించారా? ఆలోచించాం. వివేచన లేదు, ఆలోచన లేదు, జ్ఞానం లేదు. తుఫాను ఎందుకు వస్తుందో కూడా మనకి అవగాహన ఉండాలి. ఇది తెలివైన క్రైస్తవ మార్గంలో మనం యోచించుకోవలసిన విధి విధానాలు. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. 13వ అధ్యాయము 13వ వచనం. నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొడతాను. ఏమన్నాడండి? తుఫాను వాయుగుండం వల్ల కాదా? బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల కాదా? డిప్రెషన్ వల్ల కాదా? ఇదేంటి బైబిల్ ఎలా చెప్పింది? నేను రౌద్రము అంటే ఏంటండి? తెలుసు కదా మనకి. కోపం ఎందుకు వస్తుంది? వ్యాజ్యమాడుతున్నాడు. శరీరులందరితో వ్యాజ్యమాడుతున్న పరిశుద్ధ దేవుని యొక్క రిఫ్లెక్షన్స్. ఎన్నో కోట్లు నష్టం జరిగింది, మనుషులు పోలేదు అమ్మాయి అనుకున్నాం. కానీ ముందుంది ముసళ్ళ పండగ అని మనం తిందాం అనుకున్న ఫుడ్ మీద పడింది. తెలుసా అంతా? నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత పడగొడతాను, నా కోపమును బట్టి వర్షము ప్రవాహం అవుతుంది.
ఏమవుతుందంటే ఆయన కోపం బట్టి ఏంటి వర్షం వరదలాగా వస్తుంది, ఆయన కోపం. బైబిల్లో నిక్కచ్చిగా కొన్ని మాటలు మాట్లాడకపోతే ఆ దేవుని యొక్క కెపాసిటీ మనుషులకు అర్థం కావట్లా. నా కోపమును బట్టి వర్షమును ప్రవాహంగా కురిపించేస్తాను, నా రౌద్రమును బట్టి గొప్ప వడగళ్ళు. మీరు యూట్యూబ్లో వెళ్ళే వాళ్ళు, ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న వాళ్ళు ఏం చూపిస్తున్నారండి? గొప్ప వడగళ్ళు చూడండి, పంట నాశనం అయిపోతుంది, మేఘాలు ముద్దలుగా పడిపోతున్నాయి అని. ఇది వాతావరణం యొక్క ప్రభావం అని చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందట? నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుస్తుంది. వరదలు ఎందుకట? తుఫాన్ ఎందుకట? వర్షం ప్రవాహంగా ఎందుకట? నా రౌద్రము, నా కోపము శరీరులందరితో గొడవ పడుతుంది. ఈ గొడవను పట్టించుకోవాలి నువ్వు. నా కోపము నీకు ఎలా చూపించినా నీకు అర్థం కావటం లేదా? ఇంకొక మాట అంటాడు, అదే ఎహెజ్కేలు గ్రంథంలోనే 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చెను. తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుందంట? ఉత్తర దిక్కు నుండి వచ్చెను, మరియు గొప్ప మేఘము గోళము వలె. మీకు చూసారా వార్తల్లో సైక్లోన్ డిప్రెషన్ ఎలా చూపించాడు? దాని రిఫరెన్స్ ఇది. మరియు గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగా ఉండి మధ్యలో మనకి ఏం కనపడట్లేదని శాటిలైట్ పిక్చర్ అక్కడికే చూపించింది. కానీ ఆ రౌండ్ లో లోపల ఏముందట? అగ్నిమయమై ఉన్నది. భూమి దేని కొరకు నిలవై చేయబడి ఉంది? ఎప్పటి నుంచి వస్తున్నారు కదా చెప్పండి. అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది. తుఫాన్ వస్తుందంటే వచ్చి వెళ్ళిపోయేది కాదు. దాని లోపల మీకు సర్కిల్లో కనిపించేది అగ్ని. జ్ఞానము వివేచన కలగచేసే మంచి మార్గం ఇది. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. నీకు వినపడాలి. నువ్వు చచ్చేలోపు నేను చెప్పాలి, నువ్వు వినాలి. తద్వారా మన ఇద్దరం వెళ్ళాలి, తీర్పులో నిలబడాలి. ఇది దేవుడి యొక్క ప్లాన్. ఈ లోపు నీకు అనేక విధాలుగా నిన్ను పరీక్షిస్తాడు, భయపెడతాడు, ప్రలోభాలకి గురి చేస్తాడు. అది ఆయన హక్కు. అండి అది. ఏమంటున్నాడు? అగ్ని కనబడెను, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉన్నది, అగ్నిలో నుండి కరకబడినదే ప్రజ్వలించుచున్న అపరంజి అంటే బంగారం. చూసారా? తుఫాన్ అయిపోయిన తర్వాత ఎక్కడో తీరం దాటింది. ఎక్కడండి? తుప్పాడ దగ్గర, కాకినాడ దగ్గర తీరం దాటి అక్కడంటే వెళ్ళి వెతుక్కుంటున్నారంట బంగారం. అంటే మనుషులు మార్పులు కదా. తుఫాన్ చేత ఏమైనా నేర్చుకున్నామా అంటే, ప్రారంభ తండ్రి నువ్వే గొప్ప దేవుడివి, మమ్మల్ని క్షమించి మా అపరాధాలను తీసేన్న ఒక సంఘంలో వాళ్ళు మనము కూడా రియలైజ్ అవ్వకపోతే దేవుడి కోపం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అందుకే ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయం, యెషయా గ్రంథము 29వ అధ్యాయానికి రండి. 6వ వచనం. 29వ అధ్యాయము. ఏంటంట? ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి, తుఫాను. ఇవన్నీ ఏవో వాతావరణ ఏమైపోయి డిస్టర్బ్ అయిపోయి వస్తున్నాయి అనుకున్నాం. కానీ బైబిల్ ఏంటంటే ఇలా చెప్పింది, ఉరుము వస్తుంది, భూకంపం వస్తుంది, మహాశబ్దం వస్తుంది. మళ్ళీ అంటే మహాశబ్దం ఎప్పుడు వస్తుంది? మెరుపు వచ్చినప్పుడు వచ్చేదాన్ని కదా మహాశబ్దం అంటాం. పైగా సుడిగాలి, తుఫాను, దహించే అగ్ని జ్వాలలతోనూ యెహోవా, దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా శిక్షించేస్తున్నాడు. శరీరులతో వ్యాజ్యము, మనుషులు కొట్టుకుంటే కత్తులతోనేమో, మనుషులు కొట్టుకుంటే కర్రలతోనేమో, మనుషులు కొట్టుకుంటే బాంబులతోనేమో, మనుషులు కొట్టుకుంటే శాటిలైట్ వరకు వెళ్ళి కొట్టుకుంటారేమో. దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఎలా శిక్షిస్తాడంటే ఏమేమి ఉన్నాయి? ఉరుమా, భూకంపమా, మహాశబ్దమా, సుడిగాల, తుఫానా, అగ్నిజ్వాల. ఏది తట్టుకోగలవు చెప్పు? నువ్వు దేని నుండి తప్పించుకొని బ్రతకగలవో చెప్పండి. మీరు ఆలోచించుకొని వివేచన కలిగిన మంచి మార్గంలో నడవండి అంటే ఆయన కోపాన్ని ప్రతి సెకను రేపే నీ పట్ల, నా పట్ల,
ఆయన ఎలా మార్చుకుంటాడు. అందుకనే ఇంకొక మాట ఇదే యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో చూడండి, 27వ అధ్యాయము 8వ వచనం, నీవు దానిని వెళ్ళగొట్టినప్పుడు దాన్ని మితముగా శిక్షించావు. దేన్ని వెళ్ళగొట్టినప్పుడు? మామూలుగా కొన్ని విషయాల్లో తుఫాన్ వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది అనుకున్నావు కదా, కానీ మళ్ళీ తూర్పు గాలి, తూర్పు గాలి నుంచి ఏమొస్తుంది? తుఫానే వస్తుంది. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దేన్నైతే నేను లేపేయాలో, దేన్ని లేపేస్తే నువ్వు ఆకలితో అలమటించగలవో, దేన్ని తీసేస్తే నువ్వు ఆకలి ఆకలి అని ఏడ్చి కనీసం అప్పుడైనా నా వైపు చూడగలవో దాన్ని నేను తీసేస్తాను. ఇప్పుడు కూడా మారవగా ఛాన్స్ మీద ఛాన్స్ మీద ఛాన్స్ ఎవరిస్తారండి నీ ఛాన్సులు? దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేడు. అందుకనే అదే 17వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, ఇదే యెషయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఎలా ఉన్నాయంట? విస్తార జలములు జనములు విస్తార జలము వలె ఘోష వలె ఘోషిస్తాను, ఆయన వారిని బెదిరించును. ఎవరు బెదిరిస్తున్నారు? నిన్ను దేంతో బెదిరిస్తున్నారు? సుడిగాలి, పెద్ద ఉరుము, భూకంపం, పెద్ద తుఫాను బెదిరిస్తున్నాడంట. బెదిరించిన మారకపోతే వారు దూరముగా పారిపోదురు, అయినా నేను వదిలిపెట్టను. కొండ మీద పొట్టు గాలిని ఎగిరిపోనట్లుగా తుఫాన్ని క్రియేట్ చేస్తే దాని ఎదుట గిరగిరా తిరిగి కసువు అంటే దుమ్ము ఎగిరిపోనట్లుగా వారు తరమపడదు. ఈ ప్రాంతంలో మీకు వర్షాలు ఉరుములు అధికంగా వస్తాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి ఇంకో చోట తీసుకెళ్తుంది ప్రభుత్వం. మరి అక్కడ కూడా వస్తే అక్కడ నుంచి పారిపోతాం. ఇదే తరమబడటం అంటే. బైబుల్ ప్రకారంగా వివేచన మార్గం నీకు తెలుసుంటే నేను ఎందుకు తరమబడుతున్నాను, నన్ను ఎందుకు ఈ వాతావరణం ఇలా శిక్షిస్తుంది. వాతావరణం అంటే పంచభూతాలు కలిగిన ఈ పంచభూతాలు అగ్ని, నీరు, నింగి, గాలి మొత్తం నాకు సేవకులుగా పనిచేయవలసిన వారు నా మీదే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అనే వివేచన జ్ఞానం నీకుంటే దేవుడే శరీరులందరితో వ్యాజ్యమాడుతున్నాడన్నది నీకు విదితమవుతుంది. లేకపోతే అవ్వకపోతే తెలియకపోతే ఒక రోజు వస్తావు, ఒక రోజు మానేస్తావు. అసలు నువ్వు ఒక క్రైస్తవ కుటుంబ బిడ్డగా కనిపించేసరి కదా నీ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? నేను క్రైస్తవురాలంటే ఇలా తీసేసి అవి తీసేసి ఇవి తీసేసి నా ఇష్టానుసారం నేను శరీర పరంగా నా ప్రసక్తిని చూపించడంలో నేను నిమగ్నమైతే అప్పుడు క్రైస్తవురాలు అనుకుంటావు. మతపరమైన పారంపర్య ఆచారం అది. దేవుడు ఏం చూస్తానన్నాడు? పూర్ణ హృదయం. ఒక రాజును కూడా చూసాం కదా, 8 సంవత్సరాలు ఏలిన రాజు ఎలా ఉన్నాడండి? పూర్ణ హృదయంతో అనుసరించలేదు. నీవు అంతే, నీకు పూర్ణ హృదయం లేదు. ఎవరన్నా చిన్న హెల్ప్ చేస్తే పదే పదే థ్యాంక్స్ చెప్పే ఒక క్యారెక్టర్, ఒక స్వభావం ఉన్న నీవు అనుక్షణం నిన్ను కాపాడుతున్న వాడు నీతో వ్యాజ్యంతో దిగి నీకు వ్యతిరేకంగా తన సైన్యములకు ఆజ్ఞాపిస్తే అధిపతి అయిన ఆ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని మాటను తూచా తప్పకుండా పాటించి నీకు భంగపాటు కలిగజేస్తున్న ప్రకృతిని వివేచించావా? ఈ ప్రకృతి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రకృతిలో మేడ మీద మేడ, గాలి మీద గాలి మేడలు కట్టుకుంటూ నేను సంపాదించుకుంటే సుఖంగా ఉండగలను అనుకుంటున్నాను. నో, రాంగ్. నీకు వివేచన లేదు, తప్పుడు మార్గంలో వెళ్తున్నావు. ముందు ఆయన ఎదుట సాగిలపడి నువ్వు బ్రతకాల్సిందే. ఆయనే నీకు సర్వ పోషకుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే నీకు సహాయకుడు. ఈ విషయాలు తెలిసి మరి స్కిప్ చేసి ఏ రోజైతే మనం కూడుకుందాం, ఆయన ఎదుట ప్రత్యక్ష పరుచుకుందాం అని సమాజంగా మీ కుటుంబాలతో రావాల్సిన మీరే రాకుండా మీ కుటుంబాలలో కూడా మీరు కలిసి రాకపోతే మీతో వ్యాజ్యమాడడా దేవుడు? ఏమన్నాడు చూడండి, లేవి కాండము 16వ అధ్యాయము
లేవికాండము 16వ అధ్యాయము 31వ వచనం. 16వ అధ్యాయము 31. మీకు మహా విశ్రాంతి దినము ఒకటి నేను పెట్టాను. అప్పుడు ఏం చేయాలి? మిమ్మును మీరు దుఃఖపరచుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి, తండ్రి మమ్మల్ని ఎలా పోషిస్తున్నావు, ఎంత పెద్ద తుఫానైనా ఎంత వర్షమైనా నాకు తినడానికి ఇచ్చావు, ఉండటానికి ఇచ్చావు, నన్ను కాపాడుకుంటున్నావు, నాకు ఏ ఇబ్బంది కలగకుండా నా జీవనోపాధి విషయంలో కూడా నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చావు. నా జీవితం అంతా నీకు పెట్టాల్సింది పోయి నేను నా శరీరపరమైన ఒక పారంపర్య ఆచారాన్ని ముందు పెట్టుకొని నీ దగ్గరికి రాకుండా ప్రతిగానే దుఃఖపరచుకోవాలి కదా. కుటుంబం అంతా రావాలి కదా నీ కోసం. నీ మధ్య జనముల మధ్య ఆయన నిలబడి ఘోష చేసిన జ్ఞానం ఎలా ఘోషిస్తుందండి? ఎక్కడ? సంత వీధిలోకి వెళ్ళింది. ఎక్కడైతే జ్ఞానం కోసం మనిషి పరిగెత్తాలో, రాకపోతే జ్ఞానమే సంత వీధుల్లోకి వచ్చినా పట్టించుకొని ఈ మానవ జాతిని దేవుడు ఏం చేయాలి? చెప్పాలి, మనమే చెప్పాలి. కంపల్సరిగా మనము శిక్షకు అర్హులమే. కానీ ఆయన కృప అత్యంత కృప, ఆయన కృప అత్యంత కృప గలవాడు కాబట్టి మనకి దినాలను పెంచుతున్నాడు. అవునా కదా? అందుకనే ఒక మాట చూపిస్తాను. నహూము గ్రంథము 1వ అధ్యాయము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఉన్నవాడైన దేవుడు ఎలాంటి వాడట? రోషము గలవాడు. ఏం గలవాడైనా? నీ రోషంతో చెప్తావు, నాకెంత రోషం ఉందో తెలుసా, ఇంటికి రానంటావు, నాకెంత రోషం ఉందో తెలుసా, నేను ఎలాగైనా బ్రతకగలంటావు. కానీ నిజ దేవుడు అసలైన రోషము కలిగిన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడండి. నేను రోషము గలవాడును, ప్రతీకారం చేసేవాడని, ఎంత క్షమిస్తున్నానని చెప్పిన నమ్మని, చెవులుండి వినని, కళ్ళుండి చూడని ఈ గుడ్డి వారిని, చెవిటి వారిని నేను ఖచ్చితంగా ప్రతీకారం చేసి తీరుతాను. యెహోవానైన నేను, సెకండ్ టైం ఏంటంటే, ప్రతీకారం చేస్తాను, ప్రతీకారం చేసి తీరుతాను. ఎందుకంటే ఆయన మహా ఉగ్రత కలిగిన వాడు. మహా ఉగ్రతగా వస్తుంది. తుఫాన్ ఎలా అవుతుందంటే విశ్వంలో మహా ఉగ్ర రూపం దాల్చేసింది. వన్ ఆఫ్ ది ఫేస్ తుఫాను ఆయన యొక్క ఇంకొక రూపం. మహా ఉగ్రత గలవాడు, తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద ఆయన కోపము ఉంచుకొనును. కానీ ఆయన నిన్ను చూడగానే, నన్ను చూడగానే ఏమనిపించిందంట? 3వ వచనంలో, నేను దీర్ఘ శాంతాన్ని చూపిస్తున్నాను. ఈ మాటను బట్టేనే నీ మనసు కరగటం లేదా? ప్రతీకారం చేస్తా, నేను ప్రతీకారం చేసి తీరుతా, నేను మహా ఉగ్రత కలిగిన వాడిని చెప్పిన ఆయన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ 3వ వచనంలోనే రాయించేశాడు. నేను దీర్ఘ శాంతుడును, అలా నన్ను తక్కువ అంచనాయకు, నేను మహాబలము కలవాడను. ఏమంటున్నాడండి? నేను మహాబలము కలవాడను, కానీ దోషులని మాత్రం నిర్దోషులుగా ఎంచనుగా ఎంచు. నువ్వు చేస్తావు, మసిపూసి మారేడికాయ చేస్తావు, భార్యను మోసం చేస్తావు, భర్తను మోసం చేస్తావు, లేదంటే అసలు అన్నిటికంటే ఘోరమైన విషయం పాస్టర్ గారిని మోసం చేయడం. అన్నిటికంటే అంతకు మించిన ఘోరమైన విషయం దేవాది దేవుడిని మోసం చేయడం, భక్తుడిని అనిపించుకుంటూ. అందుకే అంటున్నాడు, అందుకే నేను ఎలా వస్తానో తెలుసా? మళ్ళీ చెప్తున్నాడు, నేను తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడను. అంటే తుఫాను వచ్చిందంటే ఏంటర్థం? నేను ఎలా వచ్చి అలా వెళ్ళానురా, నేను వెంటనే దీర్ఘశాంతం తెచ్చేసుకున్నానురా, కానీ నేను ప్రతీకారం చేసి తీరుతాను, కోపం ఎల్లప్పుడూ ఉంటుందిరా అని. నేను యెహోవానైన నేను సుడిగాలిలోను తుఫానులోను వచ్చిన వాడను, మేఘములు నాకు డస్ట్. అర్థమైందా? దేవుడు తుఫాన్ వచ్చిందంటే ఏంటంటే అర్థం? తుఫాన్ దాని బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల వచ్చిందంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, నిజమైన వివేచన ఆత్మలో ఉన్న వాళ్ళైతే ఆయన వచ్చి వెళ్ళాడని అర్థం. స్మాష్ చేద్దాము అనుకొని మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమని ఎవరి దగ్గర నుంచో బలమైన రిక్వెస్టింగ్ లెటర్ విత్ స్టాంప్ తో వెళ్తుందట.
ఇంకొక ఛాన్స్ నాయన, ప్లీజ్ నాయన, సరే సరే అనుకుని ఆగుతున్నాడు. అంత మంచి ప్లీజింగ్ తో వచ్చిన ఛాన్స్ నువ్వేం చేస్తున్నావు? వర్షం పడుతుంది, తుఫాన్ వస్తుంది, గాలి వేసుకున్నాం, బూర్లు వేసుకున్నాం, పిండితో ఏమన్నా పకోడీ వేద్దామా? పకోడీ వెజ్ అయితే కాబట్టి నాన్ వెజ్ తో పకోడీలు వేసుకుని తిందామా? మిరపకాయ బజ్జీలు వేసుకుందామా? మేము అర్థవుతుంది, ఇట్లా అవుతుంది, ఎలా ఉన్నా మాకు బాగానే ఉంది, మీకు బాగాలేదా, మాకు కూడా వచ్చేద్దంటే ఈ ఫోన్లా ఖచ్చితంగా మౌనంగా వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, నాయన నీ ఉగ్రతను మా మీద కుమ్మరించుకు. కానీ మేము అధికారంతో అడగట్లేదు, దయచేసి నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నా ఎప్పుడు మీరు ప్రేర్ చేశారా? ఈ యొక్క తుఫాను, వరదలు, వర్షాలు అన్నప్పుడు ఏమి నేర్చుకోవడం లేదు, మనం ఏం చేయడం లేదు. అందుకే కీర్తనలో 83వ కీర్తన 3వ వచనం 83:3 ఈ ప్రజల మీద వారు కపటోపాయములు అనుచున్నారు, ఈ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారి ఇశ్రాయేలును పేరును జ్ఞాపకం రాక పోనట్లు జనముగా ఉండకుండా వారిని సంబంధించుదు అండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, ఇది విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను క్షమించినది. యోగు గ్రంథము, ఈ మాట కాదు, యోగు గ్రంథము 30వ అధ్యాయం, యోగు గ్రంథము 30వ అధ్యాయము 22వ వచనం. నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకుని పోవజేయుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి ఎక్కడ చేస్తున్నాడంట? నేను కొట్టుకుని పోయేలాగా చేస్తున్నావు. మళ్ళీ తుఫాన్ చేత నన్ను హరించాలని నువ్వు అనుకుంటున్నావు. ఒక భక్తుడు ఇమాజిన్ దేవుడి యొక్క కోపాన్ని ఒక ఇమాజిన్ చేసి ఎలా చెప్తున్నాడు చూడండి. గాలి చేత నన్ను చాలా మంది గాలి కొట్టుకుపోయారు తెలుసా? గుర్తు తెలియని శవం ఒకటి కొట్టుకొచ్చింది. ఎందుకు వచ్చింది? వార్త చెవుల దాకా ఏమో వివేచన లేకపోతే, మంచి మార్గం గురించి ఆలోచన లేకపోతే అలాగే ఉంటుంది. తుఫాను చేత నన్ను హరించి ఉన్నా. ఇదే 17వ వచనంలో ఏమంటాడు చూడండి. 17వ వచనం, రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడుతున్నాయి. విరగగొడబట్టినట్లుగా నన్ను బాధించు నొప్పులు నిద్రపోనివ్వటం లేదు. బాధించే నొప్పులు ఉన్నాయా మీకు? అసలు శరీరం అంత బలహీనతంగా అనిపిస్తుందా? నీకు బాధ కలిగితే దేవుడు గుర్తొస్తున్నాడా? బాధకు మెడిసిన్ గుర్తొస్తుందా? పెయిన్ కిల్లర్ ఏం వేసుకున్నాం? అది అఫ్కోర్స్ వేసుకోవాలి. కానీ నీ బాధ గురించి, నీ ఎముకలు నీకు బాధ గుర్తు చేస్తే నీకు ఎవరు గుర్తొస్తున్నారు? యెజబెల్ లాంటి జీవితానికి ఏమన్నా మార్పు కలిగిన మనసు ఉంటుంది? అసలు ఆలోచించే విధానము, నీ యొక్క ఆలోచన దేవుడికి దగ్గరగా ఉంటుంది. అసలు వాక్యం ఏం చెప్పబడుతుంది? నేను మార్చుకుంటున్నానా, మార్చుకోవటం లేదా? అసలు నా వల్ల శరీరము నా శరీరము నా మాట వింటుందా? నేను నా శరీరం మాట వింటున్నానా? దేవుడు ఎలా ఆన్సర్ చేస్తాడట? తుఫానులో, సుడిగాలిలో ఎలా ఆన్సర్ చేస్తాడట? అందుకనే 21వ అధ్యాయం, ఇదే యోగు గ్రంథం ముగింపు వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. యోగు గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం. మనుషులు ఎలా ఉన్నారంటే 17వ వచనంలో ఎవరో, వారంటే ఎవరో చెప్తున్నారు చూడండి. భక్తి శూన్యత కలిగిన వాడు. భక్తి శూన్యత ఎక్కడ ఉంటుంది? భక్తి తెలిసిన వాళ్ళలో ఉంటుంది తెలుసా? ఇంత తెలుసా? మాకే తెలుసు, మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళలో భక్తి శూన్యులు. దీపములు ఆర్పబడివి కాదు కదా, అయితే ఆపద కూడా వారి మీదకి వచ్చుట అది బహు అర్థం కదా. ఎందుకు బహు అర్థం చేశాడైనా అంటున్నాడు? ఎందుకంటే వారు తుఫాను, వాళ్ళు ఎంత వీక్ పర్సనాలిటీస్ అంటే భక్తిహీనులు, భక్తి శూన్యత కలిగిన వాడు. తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వీళ్ళు, పైగా గాలి కొట్టు వీళ్ళు. అయితే ఆయన ఈ భక్తిహీనులందరికీ ఏం నియమించాడటండి? వేదనలను నియమించాడు. మీ జీవితంలో ఎన్నో వేదనలు వస్తున్నాయి.
మీ జీవితంలో ఎన్నో బాధలు వస్తున్నాయి, మీకు అసలు ఏం తెలియటంలా. ఎందుకంటే మీలో భక్తి శూన్యమైపోయింది. మీ భక్తి శూన్యమైపోయింది. అందుకే ఆయన వేదనలు నియమించాడు. మీరేమనుకుంటున్నాడు? అరుదుగా వస్తాయి కదా, మేము భక్తి కలిగిన వాళ్ళం కదా, మాకు అరుదుగా వస్తాయి కదా అంటున్నారు. నో, దేవుడు నీకు భక్తి శూన్యత కలగజేసిన విధానం ఎందుకంటే నీ హృదయం కఠినమైపోయింది. అందుకే లాస్ట్ ముగిస్తాను. 2వ దశలోనికి రాసిన పత్రిక బలలో తెలిసిన మనకి ఈ మాటతో మనం ముందుకు వెళ్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మదగినవాడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడేవాడు. నువ్వు నమ్మాల్సింది, ఈ విషయాన్ని నమ్మి తీరాల్సింది. దుష్టత్వం నుండి కాపాడేది ఎవరు? దేవుడే. అందుకే 5వ వచనం అంటున్నాడు, దేవుని అందరి ప్రేమ నీకుందా లేదా? శత్రువునైనా క్షమించాలి అనేది దేవుని ప్రేమ. నిత్యముగా నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నది నువ్వు జాలి కలిగి బ్రతకటానికి. వర్షం చూడగా దేవుడు ప్రేమ గురించి మాట్లాడుతుంది. మారా మీరు దేవుని అందరి ప్రేమ, లాస్ట్ రిఫరెన్స్ కూడా చెప్తాను. దేవుని అందరి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు. క్రీస్తు ఏం చూపారండి? నాకు ఏదంటారు? క్రీస్తు చూపిన ఓర్పు. ఏ విషయంలో ఉండాలి ఓర్పు? వాక్యముల గురించిన ఓర్పు నీలో లేదు. అందుకే దేవుని ప్రేమ అర్థం కావట్లేదు. అందుకనే మీ హృదయాలని ఇవి ఉండాలని ప్రేరేపించుకోండి. అప్పుడు ఏ విషయంలోనైనా కదలక నిత్యము నిలిచే స్థిరమైన కొండ వలె ఉంటారు. ఆ కొండ మన ప్రభు. ఆ ప్రభువుని మీరు నిర్లక్ష్యం చేస్తే మీలో వేదనలు కంపల్సరీగా ఉంటాయి. వేదనల కొరకే మిమ్మల్ని భయపెట్టడానికే సుడిగాలిలో నుంచి మాట్లాడతాడు, వర్షంలో నుంచి మాట్లాడతాడు, తుఫానులో నుంచి కూడా ఆయన మాట్లాడతాడు. నువ్వు ఏం నేర్చుకున్నావు వాతావరణంలో? ఇంకా మారని జీవితం గురించి చాలా మంది ప్రేర్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాను. సమయం ఇమ్మంటున్నాడు ఆయన. ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? సమయమును సద్వినియోగం చేసుకోండి. అట్టి ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. ఎక్కడ ఉన్నాను? వాతావరణం మార్పులు అనుకుంటున్నాం. మాలో ఇష్టం భక్తిహీనత నువ్వు మమ్మల్ని బెదిరించేనా మమ్మల్ని కాపాడాలనుకుంటున్నాను. ఈ ప్రేమ ఆశ్చర్యమైన, అందుకే నీ పేరు ఆశ్చర్యపడి వర్ణనాతీతమైన నీ ప్రేమను నేను నిర్లక్ష్యం చేయకుండా నా జీవితం మొత్తం నమ్మకంగా ఉంది. నీ కొరకు నిలబడి శక్తిని ప్రసాదించింది. ఇంతకంటే ఉత్తమమైన మార్గం ఎక్కడ ఉండదు. తెలివినిచ్చే మార్గం, జ్ఞానం ఇచ్చేది ఈ మార్గాన్ని మేము వదిలిపెట్టుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితులు ప్రతికూలమైన కానీ మమ్మల్ని స్థిరపరుచుకుంటూ వాక్యం వైపు చూస్తూ నిత్యము నేను నేను స్మరించుకుంటూ నా జీవితాన్ని నీ కొరకు అర్పించి నీ కొరకు బ్రతకడానికి నేను మీ కుమారుడు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అవసరమైతే నేను రక్తము కారునంతగా మా శ్రమలను భరించుకుంటూ మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాను.